హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. మనం పోస్ట్ మార్కెట్ డీటెయిల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఫిన్నిఫ్టీ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ల గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ వాటితో పాటు ఈరోజు చాలా కంపెనీస్ యొక్క Q2 రిజల్ట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వాటితో పాటు కమోడిటీస్లో ఉన్న ఏదైతే సిల్వర్ ఉందో, గోల్డ్ ఉందో వాటి యొక్క రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వాటితో పాటు మీరు ఒక విషయం గమనించుకోవాలి, సిల్వర్ వచ్చేసి ఇప్పుడు 1 lakh రీచ్ అయింది. సో ఆ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎంత పడుతుంది అన్నది కూడా దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ వాటితో పాటు ఈరోజు అసలు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది, ఎన్ని పాయింట్స్ దగ్గర అయినందుకు దాని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ మీకు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 51,117 దగ్గర 51,117 దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 124 పాయింట్స్ గెయిన్ అయ్యి నియర్లీ మనకి 51,241 దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇనిషియల్గా మార్కెట్లో ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారో బయర్స్, అంత ఇంపాక్ట్ని కంటిన్యూ చేయలేక మళ్ళీ మార్కెట్ ఏదైతే లెవెల్ దగ్గర ఓపెన్ అయిందో అదే లెవెల్ నియర్లీ వచ్చి మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో మార్కెట్లో ఎటువంటి బయర్స్ యాక్టివిటీ అవ్వచ్చు, ఎటువంటి సెల్లర్స్ యాక్టివిటీ అవ్వచ్చు, రెండు కూడా మార్కెట్లో జరగకపోవడం మీరు గమనించవచ్చు. అండ్ వాటితో పాటు ఒకసారి ఫిన్నిఫ్టీ కూడా గమనించుకుంటే, ఫిన్నిఫ్టీ నియర్లీ మీరు ఒకసారి చూసుకోవచ్చు, నియర్లీ మనకి 23,597 దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి నియర్లీ మనకి 162 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,759 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది కూడా సేమ్ ఫినాన్షియల్ మార్కెట్స్ కూడా నియర్లీ బ్యాంకింగ్ సెక్టర్స్లోనే మార్కెట్లో ఇనిషియల్గా వచ్చిన బయింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయలేక మార్కెట్ ఏదైతే సప్లై ఉందో అదే సప్లై జోన్ నుంచి సస్టైన్ అయ్యి కన్సిస్ట్ అయ్యి మార్కెట్ మళ్ళీ అదే లెవెల్ దగ్గరికి వచ్చి నియర్లీ 162 పాయింట్స్ మాత్రమే గెయిన్ అయ్యి 23,759 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎటువంటి బయింగ్ యాక్టివిటీ, ఎటువంటి సెల్లింగ్ యాక్టివిటీ జరగలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది న్యూసెస్ ప్రకారం అండ్ నైట్ వచ్చే న్యూసెస్ బేస్డ్ చూసుకొని రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో, లేదా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడడానికి ట్రై చేద్దాం. అండ్ దాంతోపాటు నిఫ్టీ యొక్క లెవెల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, నిఫ్టీ కూడా ఒకసారి మీరు గమనించుకోవచ్చు, నిఫ్టీలో కూడా ఎటువంటి ఇంపాక్ట్ అంటూ క్రియేట్ అవ్వలేదు. మార్కెట్ ఎక్కడైతే 24,378 దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి నియర్లీ 57 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,436 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకి బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే, ఫిన్ నిఫ్టీతో పోల్చుకుంటే నిఫ్టీ సెక్టర్స్లో కొన్ని స్టాక్స్ వల్ల పాజిటివిటీని క్రియేట్ చేయడం వల్ల మార్కెట్లో కొంత బయింగ్ యాక్టివిటీ మనం చూడగలిగాం. అక్కడ నుంచి మార్కెట్ ఏదైతే లెవెల్ పెట్టుకున్నామో మార్నింగ్ నేను ప్రీ మార్కెట్ లెవెల్లో చెప్పాను, 24,598 లెవెల్ అవుతుందో ఆ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక పూర్తి రివర్సల్ మనం గమనించడం జరుగుతుంది. అక్కడ చూసుకోవచ్చు పూర్తి రివర్సల్ 24,598 దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి మళ్ళీ 57 పాయింట్స్ వరకు వచ్చి 57 పాయింట్స్ గెయిన్ 24,436 పాయింట్కి మనకి మార్కెట్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ వాటితో పాటు సెన్సెక్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సెన్సెక్స్ కూడా నియర్లీ మీరు చూసుకోవచ్చు ఎక్కడైతే ఓపెన్ అయిందో 79.891 పాయింట్ దగ్గర ఓపెన్ అయ్యి నియర్లీ మనకి 221 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,113 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఫిన్ నిఫ్టీ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, వేరేజ్ అన్ని ఇండెక్సెస్తో కంపేర్ చేసుకుంటే అన్ని ఇండెక్సెస్ కూడా మోస్ట్లీ ఇనిషియల్గా చాలా బయింగ్ యాక్టివిటీని క్రియేట్ చేసినా సరే మార్కెట్లో ఆ బయింగ్ యాక్టివిటీని సస్టైన్ చేయలేక మళ్ళీ మార్కెట్లో చాలా తక్కువ ఏదైతే ఓపెనింగ్ పొజిషన్ ఉందో ఆ ఓపెనింగ్ పొజిషన్ దగ్గరికి వచ్చి క్లోజ్ చేయడం జరిగింది. వేరేజ్ రేపు మార్కెట్ను కంపేర్ చేసుకుంటే ఈరోజు వచ్చిన Q2 రిజల్ట్స్ ప్రకారం అండ్ వాటితో పాటు కమోడిటీస్లో ఉన్న కొత్త ఇంపాక్ట్స్ ప్రకారం చూసుకుంటే రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్లీ మంచి ఇంపాక్ట్, మంచి మూవ్ చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, రైట్. అండ్ వాటితో పాటు ఈరోజు క్రూడ్ ఆయిల్ యొక్క లెవెల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తే, క్రూడ్ ఆయిల్ ఏదైతే మనకి సప్లై జోన్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో ఆ సప్లై జోన్ దగ్గర గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ కంటిన్యూస్గా ర్యాలీ అవుతూ మళ్ళీ మార్కెట్ ఏ లెవెల్ దగ్గరికి అయితే ఓపెన్ అయిందో అదే లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వరకు 6,000 లెవెల్ ఏదైతే 6,000 లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ అదే డిమాండ్ జోన్కి రీచ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక పెద్ద స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ఫాల్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆఫ్టర్ దట్ 6 o'clockకి ఒక పాజిటివ్ న్యూస్ ఉంది క్రూడ్ ఆయిల్లో. ఆ న్యూస్ బేస్ చూసుకుంటే మాత్రం ఈవినింగ్ సెషన్ ఎవరైతే 6 o'clock నుంచి 11 o'clockకి ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి మంచి ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది క్రూడ్ ఆయిల్లో మాత్రమే. అండ్ దాంతోపాటు న్యాచురల్ గ్యాస్ని ఒకసారి కంపేర్ చేసుకుంటే, న్యాచురల్ గ్యాస్లో మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే మనకి డిమాండ్ జోన్ ఏదైతే ఉందో, ఏదైతే డిమాండ్ జోన్ నిన్న పాస్ట్ 2 days నుంచి చెప్తున్న డిమాండ్ జోన్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ జోన్ నుంచి మార్కెట్ కంటిన్యూగా సస్టైన్ అవుతూనే ఉంది. సో అదే లెవెల్ రెస్పెక్ట్ చేస్తూనే ఉన్నాం. మనం నియర్లీ ముందుగానే చెప్తున్నట్టు 199 లెవెల్ ఒకటి, 197 లెవెల్ ఉంది. అండ్ దాంతోపాటు 191 లెవెల్ కూడా మనం కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ న్యాచురల్ గ్యాస్ ఎవరైనా ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే.
మన ఇండియా ప్రణవ్ చౌడా గారిని జేపీ మార్గన్ బ్యాంకింగ్ యూనిట్‌కి సీఈఓ కింద అప్రూవ్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ సెక్టర్‌కి ఇది ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అయితే ఎక్కడి నుంచి అయితే బ్యాంకింగ్ సెక్టర్స్ అన్నీ కూడా ఫాలో అవ్వడం జరుగుతుందో, ఈ యొక్క ఏదైతే న్యూస్ ఉందో, ఈ న్యూస్ వల్ల మార్కెట్‌లో ఎంతో కొంత పాజిటివ్‌నెస్‌ని చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఎస్‌బీఐ లైఫ్ యొక్క Q2 రిజల్ట్స్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కూడా 39% ప్రాఫిట్‌లో ఉన్నట్టు వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. అండ్ దాంతో పాటు లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్‌లో 380 క్రోర్స్‌తో ఎండ్ చేస్తే 529 క్రోర్స్‌కి రీచ్ అయినట్టు కూడా వాళ్ళు క్లియర్‌గా Q2 రిజల్ట్స్‌లో చూపిస్తున్నారు. అండ్ వాటితో పాటు గోద్రేజ్ ప్రాపర్టీస్ యొక్క Q2 రిజల్ట్స్‌ని ఒకసారి గమనించుకుంటే వాళ్ళు 402% ప్రాఫిట్‌లోనే ప్రెజెంట్ రన్ అవుతున్నారు. ఇయర్ ఆన్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే 135% గ్రో అవుతున్నట్టు కూడా క్లియర్‌గా Q2 రిజల్ట్స్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు Q2 రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ పోల్చుకుంటే ఈ ఇయర్ టాప్ నాచ్ నంబర్స్ అని కూడా క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ FY25లో కూడా 10 కొత్త ప్రాజెక్ట్స్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టు కూడా క్లియర్ కట్‌గా వాళ్ళు మెన్షన్ చేశారు. మహీంద్రా ఫైనాన్స్ 8% డిప్ అయింది ఆఫ్టర్ Q2 రిజల్ట్స్ తర్వాత. బికాజ్ వై అంటే సింపుల్ థింగ్, మనకి మార్కెట్‌లో నెగెటివ్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ వాటితో పాటు ఆప్టిమిస్టికల్ రీజన్స్ లైక్ ఎన్నో గుడ్ రీజన్స్ ఉన్నాయి. సో, ఆ రీజన్స్‌ని బేస్ చేసుకొని కంపేర్ చేసుకుంటే మార్కెట్‌లో మహీంద్రా ఫైనాన్స్ యొక్క ఏదైతే 8% డిప్ అయిందో అది రాబోయే రోజుల్లో డెఫినెట్‌లీ దాన్ని రికవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని మనం చూసుకోవచ్చు. దాని యొక్క పాజిటివ్ న్యూస్ ఏదైతే ముందు వరకు ఉన్న పాజిటివ్ న్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ పాజిటివ్‌నెస్‌ని డెఫినెట్‌లీ దీన్ని కంటిన్యూ చేస్తారని మనం ఆశిద్దాం. అండ్ దాంతో పాటు పేటీఎం యొక్క షేర్ ప్రైస్ ఈరోజు 5% పెరగడం జరిగింది. ఈరోజు ప్రీ మార్కెట్ వీడియోలో కూడా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ఎన్‌పీసీఐ అండ్ ఆర్‌బీఐ ఎప్పుడైతే అప్రూవ్ చేస్తుందో, ఏదైతే యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ యథావిధిగా రన్ చేసుకోవచ్చని ఎప్పుడైతే అప్రూవ్ చేశారో ఆ న్యూస్‌ని బేస్ చేసుకొని ఈరోజు 5% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎలక్ట్రో గ్రీన్ టెక్ యొక్క షేర్ ప్రైస్ కూడా ఈరోజు 6% పెరిగింది ఆఫ్టర్ Q2 రిజల్ట్స్ తర్వాత. 156% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్‌లో ఉన్నా సరే ఈ ఇయర్ 47.7 క్రోర్స్ మేక్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు లాస్ట్ ఇయర్ 2024లో మొత్తం కంపేర్ చేసుకుంటే 70.5% పెరిగి 523.7 క్రోర్స్ ఇన్కమ్‌ని వాళ్ళు జనరేట్ చేసినట్టు క్లియర్ కట్‌గా వాళ్ళు చూపిస్తున్నారు. అండ్ జొమాటో షేర్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు Q2 రిజల్ట్స్ ప్రకారం 389% బూమ్ అయింది. సో, మార్కెట్‌లో ఎంతో కొంత ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉందని క్లియర్ కట్‌గా మనం మాట్లాడుకున్నాం కదా. బట్ దానికి నెగెటివ్‌గా 5% డిప్ అవ్వడం జరిగింది. ఈ 5% డిప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒకటే, ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి డెఫినెట్‌లీ జరిగాయి. అండ్ వాటితో పాటు డిఫరెంట్ మిక్స్డ్ ఒపీనియన్స్ అనేవి జొమాటో మీద కలగడం జరిగింది. సో, దానివల్ల కూడా కొంత నెగెటివ్ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద పడింది. అండ్ ఈ 5% ఏదైతే డిప్ అయిందో ఈ డిప్‌ని మనం ఓవరాల్‌గా చూడలేం. సో, డెఫినెట్‌లీ దీన్ని రికవర్ చేసే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ వాటితో పాటు దీనికి పొటెన్షియల్ గ్రోత్ కూడా చాలా తక్కువ ఉందని క్లియర్ కట్‌గా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం చేస్తున్నారు. సో, దానివల్ల మనకి 5% డిప్ అనేది మనం చూసుకోగలిగాం. సో, హిందుస్థాన్ జింక్ అయితే 4% ఇంక్రీజ్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ద స్టీల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయింది. స్టీల్ ప్రైసెస్ నియర్లీ 1 lakh per kgకి రీచ్ అవ్వడం జరిగింది. ఆల్ ఆఫ్ ది కమోడిటీస్ అన్నీ కూడా పాజిటివ్‌గానే రన్ అవుతున్నాయి. ఆర్ గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్ అవ్వచ్చు, అన్నీ కూడా పాజిటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసుకోగలుగుతున్నాయి కమోడిటీస్‌లో. సో, దానికి రిలేటెడ్ ఉన్న ప్రతి ఒక్క స్టాక్ కూడా పాజిటివ్‌నెస్‌ని క్రియేట్ చేస్తుంది మార్కెట్‌లో. అండ్ దాంతో పాటు దంతెరస్ అండ్ దివాళీ కూడా వస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ అవ్వచ్చు, గోల్డ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, గోల్డ్‌కి రిలేటెడ్ అవ్వచ్చు, అండ్ సిల్వర్ అవ్వచ్చు, అల్యూమినియం, జింక్, కాపర్ లాంటి ఏవైతే కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో కమోడిటీస్ అన్నిటి మీద కూడా మంచి పాజిటివ్నెస్‌ని క్రియేట్ చేసుకోగలుగుతాం. సో, దీన్ని డెఫినెట్‌లీ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ప్రీ మార్కెట్ లెవెల్స్‌లో మాట్లాడుకున్నట్టు యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఓపెన్ అయ్యాయి. అండ్ పాజిటివ్‌గా ఓపెన్ అయ్యి కూడా మార్కెట్‌లో ఎంతో కొంత ఫాల్‌ని మనం గమనించవచ్చని క్లియర్ కట్‌గా మెన్షన్ చేశాం కదా. బికాస్ ఆఫ్ ద వై యూఎస్ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయి, యూఎస్ ఎలక్షన్స్ వల్ల డెఫినెట్‌లీ మార్కెట్ మీద సెల్ ఎంట్రీస్‌ని ఎక్కువగా యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ సెల్ మూవ్ ఎక్కువగా చూసుకోవచ్చని కూడా క్లియర్ కట్‌గా నేను చెప్పాను. అండ్ దాన్ని బేస్ చేసుకొని ఒకసారి మీరు డౌ జోన్స్ అవ్వచ్చు, S&P 500 అవ్వచ్చు, అండ్ నాస్డాక్ 100 ఒకసారి గమనించుకుంటే -6% డౌన్ ఫాల్ వచ్చింది డౌ జోన్స్‌లో. అండ్ S&P 500లో -2%, అండ్ అదేవిధంగా నాస్డాక్ 100లో మాత్రం +33% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో, డేటాని బేస్ చేసుకొని మీరు మార్కెట్‌లో ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో, ఎలక్షన్ రిజల్ట్స్ ఫైనలైజ్ అయినంత వరకు ట్రేడ్స్ తీసుకోకపోవడం మంచిదని నేను చెప్తాను. సో, ఎవరైనా మీరు ఫారెక్స్‌లో ట్రేడ్ చేసే వాళ్ళైతే మాత్రం ఇప్పటివరకు న్యూస్ మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. మేము పెట్టిన ఎఫర్ట్స్ మీ అందరికీ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒక కమెంట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ ఆ కమెంట్ వల్ల మేము నెక్స్ట్ ఎన్నో వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్లా ఉంటుంది. అండ్ మళ్ళీ రేపు ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.